రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదామని పార్టీ నుండి కార్యకర్తలకు స్థానిక నాయకత్వానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని కోదాడ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు మల్లయ్య యాదవ్ భరోసానిచ్చారు. సోమవారం కోదాడ పట్టణంలోని మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ నివాసంలో కోదాడ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో చెత్త చాటుదామని పార్టీ నుండి కార్యకర్తలకు స్థానిక నాయకత్వానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని కోదాడ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు మల్లయ్య యాదవ్ భరోసానిచ్చారు. సోమవారం కోదాడ పట్టణంలోని మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ నివాసంలో కోదాడ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేకాట క్లబ్బులు, ఇసుక, గంజాయి, లిక్కర్ మాఫియాలకు కేంద్రంగా కోదాడ నియోజకవర్గంలో మార్చిన ఘనత ఉత్తమ్ కుమార్ దంపతులదని ఆయన విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో అధికారంతో సంబంధం లేకుండా గ్రామ గ్రామాన గులాబీ జెండా ఎగరాలని ఆయన ఆకాంక్షించారు. భారతదేశ చరిత్రలో అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే ఇంత ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం ఎక్కడా లేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రతి గ్రామంలో వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా సిద్ధం చేసుకోవాలని, కేసీఆర్ హయాంలో ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది అనే అంశాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పాలని ఆయన సూచించారు. కరెంటు కోతలు, రైతు భరోసా, మహిళలకు నెలకు 2500 ఇవ్వకుండా ఎలా మోసం చేశారనే అంశాలను ఇప్పటి నుండే చెప్పాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ శ్రేణులకు మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ సూచించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనలు తీసుకొని స్థానిక సంస్థల ఎన్నికలలో కోదాడలో మెజార్టీ సీట్లు గెలిచే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సుంకర అజయ్ కుమార్, మాజీ ఎంపీపీ చింత కవిత రాధారెడ్డి, టౌన్ పార్టీ అధ్యక్షులు నయీం, మండల పార్టీ అధ్యక్షులు రమేష్, నర్సిరెడ్డి, జానకి రామాచారి, భూపాల్ రెడ్డి, నాయకులు సురేష్ నాయుడు, మద్ది మధుసూదన్ రెడ్డి, ఇమ్రాన్ ఖాన్, కర్ల సుందర్ బాబు, కౌన్సిలర్లు లలిత, రామారావు, వెంకట్, చంద్రశేఖర్, నియోజకవర్గ పార్టీ నాయకులు, జిల్లా నాయకులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇసుక దందా నడుస్తుంది, మట్టి దందా నడుస్తుంది, గంజాయి వ్యాపారం నడుస్తుంది, పేకాట క్లబ్బులు నడిపిస్తూ ఉన్నారు. మరి అధికారులు సమీక్షల పేరు మీద అప్పుడో ఇప్పుడో చుట్టపు చూపుగా వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి వారి సతీమణి సమీక్షల పేరు మీద అధికారులతో సమీక్షలు చేస్తున్నారు. కానీ ఆ సమీక్షలలో జరుగుతున్న పురోగతి ఏంది, పురోభివృద్ధి ఏంది అని అంటే కేవలం మొక్కుబడిగా సమావేశాలు పెట్టి పేపర్ ప్రకటనలకు పరిమితమే, మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పడానికి పరిమితమవుతున్నారు తప్ప ఈరోజు ఎక్కడ కూడా అది కార్యరూపం దాల్చట్లేదు. గ్రామాలల్లో అనారోగ్యం పాలవుతున్నా, ఒకవైపు వర్షాకాలం మొదలవుతుంది. ఈరోజు ఎక్కడ చూసినా చర్చా చెదారంతో కంపు వాసన వచ్చే పరిస్థితి గ్రామాల్లో లోపడుతూ ఉంది. ట్రాక్టర్లు అయితే మూలకే పడ్డాయి, ఆ చెత్త తీసే నాదుడు లేడు. ఇవాళ యూరియా దొరకట్లేదు రైతాంగానికి. 10 సంవత్సరాల సుదీర్ఘ పరిపాలనలో కేసీఆర్ గారి నాయకత్వంలో పరిపాలనలో ఈ తాళ్ళ చేతుల బాధ తప్పిపోయింది, చెప్పులు లైన్లో పెట్టే బాధ తప్పిపోయింది, లాఠీ చార్జీల బాధ తప్పిపోయింది. పోలీసు వాళ్ళతోని రైతులు దెబ్బలు తిన్న సంఘటనలు మనం ఆ ఉదంతాలు 2014 కంటే ముందు కాంగ్రెస్ హయాంలో చూసాం. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు అటువంటి కష్టం రావద్దనే ఉద్దేశంతో వాళ్ళు వ్యవసాయం చేసుకునే గ్రామాలకు సైతం మందు కట్టలు పంపించారు. కానీ ఈరోజు ఆఖరికి వ్యాపారం చేసే వ్యాపారస్తులు కూడా మేము ఈ ప్రభుత్వం సప్లై చేసేది వాళ్ళు పెట్టిన నిబంధనల ప్రకారం మేము యూరియా అమ్మలేమని చెప్పేసి తాళాలు వేసుకొని బహిష్కరించే పరిస్థితి వ్యాపారస్తుల దగ్గర నుంచి కూడా వస్తుందంటే ఈ ప్రభుత్వం ఎవరి గురించి ఆలోచిస్తుంది అనేది ఒకసారి ఆలోచించాలి. పంట పండించే రైతాంగాన్ని, అన్నం పెట్టే రైతాంగం గురించి ఆలోచించట్లేదు. వాళ్ళకి సరైన సదుపాయాలు కలగజేయాలని చెప్పేసి సకాలంలో రైతు బంధు చేసే పరిస్థితి లేదు. అయ్యాల మేము నాటినప్పుడు వ్యవసాయానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో పెట్టుబడి సాయం కోసం రైతు బంధు చేస్తే ఇవాళ ఓట్లు వస్తాయనే ఒక అభిప్రాయంతో ఓట్ల కోసం రైతు బంధు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 18 నెలల కాలం తర్వాత మళ్ళీ రేపు కోర్టు మొట్టికాయలేసి
రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యంలో తప్పకుండా ఎన్నికలు నిర్వహించాలి, ఇంకా కాలయాపన చేయొద్దు అని చెప్పేసి ఆంక్షలు పెట్టి గడువు విధించి సెప్టెంబర్ 30వ తారీఖు లోపల మీరు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి మొట్టికాయలు వేసిన తర్వాత ఈరోజు ప్రజల ఓట్లని ఏ రకంగా మళ్ళా మాయమాటలు చెప్పి కొల్లగట్టాలనే ఆలోచనతో ఆ రోజు అధికారంలో రావటం కోసం 420 హామీలు ఇచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల కాలంగా ఇచ్చిన హామీలు విస్మరించి మళ్ళీ ఈరోజు ఓట్లు కావాలి కాబట్టి ఓట్లను కొల్లగొట్టడానికి మాయమాటలు చెప్పడానికి రైతు బంధు పేరు మీద చేసే ప్రయత్నం చేసింది. కానీ ఇంతవరకు వర్షాలు సరే ప్రకృతి వైపరీత్యం కావచ్చు, కానీ మనకు అందుబాటులో ఉన్న నాట్ల కోసం కానీ వ్యవసాయ పనుల కోసం కానీ నీళ్ల గురించి అటు పైనుంచి కృష్ణా నుంచి వస్తున్న నీళ్లు నాగార్జున సాగర్లో మనకు వచ్చే వాటాను కూడా తీసుకునే పరిస్థితి లేదు. పక్క రాష్ట్రం వాళ్ళు తరలించుకొని పోతూ ఉంటే వీళ్ళు లైసెన్సులు ఇచ్చినట్టు మౌనం వహిస్తూ ఉన్నారు. ప్రతిపక్షాలు స్పందించి మాట్లాడితే ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ తెలంగాణ యావత్ ప్రజానికానికి రైతాంగానికి భవిష్యత్తులో జరగబోయే జరుగుతున్న నష్టాన్ని నివారించే పరిస్థితులలో అధికారంలో ఉన్న ఈ కాంగ్రెస్ నాయకులు మంత్రులు ఈరోజు పెదవి విప్పట్లేదు.